హలో ఎవ్రీవన్, తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని కొలిచి అలసిపోయి మానికని తల కింద పెట్టుకొని పడుకుంటారంట. దర్శనం బాగా అయింది. తర్వాత కాణిపాకం అయితే వెళ్ళాము. కాణిపాకంలో కూడా మంచిగా దర్శనం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము. శ్రీకాళహస్తి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఎక్కడ ఉండాలా అని రూమ్స్ చూస్తుంటే బయట రూమ్స్ అస్సలు బాగాలేదు. సో టెంపుల్ తరపున రూమ్స్ ఉన్నాయని తెలిసింది. అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. కొంచెం లాంగ్ అయినా సరే రూమ్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగున్నాయి. చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి పూజ చేయించుకోవడానికి వెళ్తే మాత్రం అక్కడ టెంపుల్ తరపున రూమ్స్లోనే ఉండండి. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. అండ్ బయట వచ్చేసరికి ఇలా పార్క్ లాగా పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా చూసిన వెంటనే. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టెంపుల్ దర్శనం పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కాసేపు ఆడుకొని బయలుదేరిపోయాం.